శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 66వ శ్లోకం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. మనం చెప్పుకున్న 64, 65 శ్లోకాల్లో మనకి శివభక్తులకు శివదాసులందరూ కూడా దాసులైపోతారని, అలాగే ప్రకృతి శక్తులైనటువంటి దేవతలందరూ కూడా ఆ శివభక్తులకు వశమై ఉంటారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 66వ శ్లోకంలో భగవంతుడే భక్తుడికి ఎమ్మున సంరక్షణ అనేటువంటి ప్రగాఢ విశ్వాసము, ఆ భగవంతుడు అంటే ఉండేటువంటి ఆర్తి, తపన, తహత అనేటువంటి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. మనకి ఈ శివానందలహరిలో ప్రతి శ్లోకంలో కూడా ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ అంటే తాత్విక విశ్లేషణ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 66వ శ్లోకంలో ఉపనిషత్ తత్వ వివేచన ప్రస్ఫుటంగా కనబడుతుందండి. అదేమిటి ఇక్కడ మనం చూద్దాం. పరమేశ్వర, ఈ లోకాన్ని వెందుకు సృష్టించేవయ్యా అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. అదేం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. అఖిలం ప్రపంచం క్రీడార్థం సృజసి. ఈ సమస్తమైనటువంటి జగత్తుని కూడా లీలామాత్ర ఫలంగా నువ్వేమో సృష్టిస్తున్నావు. క్రీడామృగాస్తే జనాః, తే జనాః క్రీడామృగాః. ఈ ప్రజలందరూ కూడా నీకు విలాసార్థం అంటే ఆడుకోవడానికి ఉండేటువంటి జంతువులు అంటే ఆట బొమ్మలు అని చెప్తున్నారు అన్నమాట. మయా యత్ ఆచరితం, నా చేత ఏ కర్మ ఆచరింపబడిందో తద్భవతః ప్రీత్యై భవత్యేన, అది నీ యొక్క ప్రీతికే అవుతోంది. అంటే నేను చేసే పనులన్నీ కూడా నీ ఇష్టానికే అవి జరుగుతున్నాయి. మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కరణం నిశ్చితం. నేను చేసే వ్యాపారాలన్నీ కూడా నీకు సంబంధించినటువంటి, నీకు ఇష్టమైనటువంటి కారణం అంటే సాధకమైంది అనేటువంటిది మాత్రం నిశ్చయం. తస్మాత్ హే పశుపతే మామకరక్షణం త్వయా కర్తవ్యమేవ. అందుచేత నువ్వు నన్ను బొమ్మలు చేసి ఆడుకుంటున్నావు, ఈ జగత్తునంతటా బొమ్మలు కూడా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఈ బొమ్మలని రక్షించడం అనేటువంటి నీ కర్తవ్యం. అందుకని నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను రక్షించి తీరాలి అని ఇక్కడ ఒక నిలదీస్తున్నాడు శివుణ్ణి. అంటే నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు రక్షకుడివి అని చెప్పడం ఇక్కడ చక్కటి భావం అనమాట. ఎందుకంటే ప్రపంచాన్ని అంతటి కూడా నువ్వు విలాసార్థం నువ్వు ఆడుకోవడానికి సృష్టించావు. ఈ ప్రజలందరూ కూడా నీ చేతులు నువ్వు వాడుకునేట్టు ఆట బొమ్మలం మేమందరం కూడా అనమాట. అందుకని ఆ బొమ్మలందరినీ కూడా ఇప్పుడు బొమ్మలందరినీ మనం జాగ్రత్త సంరక్షించుకుంటూ ఉంటాం, జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాగా ఈ బొమ్మల్లోని కూడా సంరక్షించుకోవాల్సిన పూచి కూడా నీదే కదా. అందుకని నువ్వు అలాగే చెయ్యి చెప్తాను అనమాట. దీనికి ఏం చెప్తారంటే మనకి తాత్విక విశ్లేషణలోకి వెళితే కొంచెం ఈ సంసారం సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం దొరకనటువంటి ప్రశ్న కూడా నేటికి కూడా అనమాట. ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మహాయుగాలు గడిచేవి కదా, ఎవరి లెక్కకి అందదు. ఎప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది ఎవరికి తెలియదు. అలాగా ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అని ఒక శోధన చేసే కంటే కూడా మనం ఈ సృష్టిలోంచి, ఈ సంసారంలోంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి దానికే సాధన చేయడం మంచిది అనేటువంటి సందేశం మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది, దీని గురించి ఏం ఆలోచిస్తావు? మనకి ఎన్ని తెలిసిన మనకి మహా అయితే మన్వంతరాలు, యుగాలు, కల్పాలు అంటే ఈ కల్పాలు, అలాంటి ఎన్ని కల్పాలు గడిచాయి మనకేం తెలుసు నిజంగా. అందుకని ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అని దాని గురించి ఆలోచించి బాధపడే బదులు ఈ సంసారం నుంచి ఎప్పుడు బయటపడాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి నీటిలో ఎవడైనా మునిగిపోయాడు అనుకోండి, ఆ మునిగిపోయిన వాడు ఎప్పుడైనా సరే ఎప్పుడు నేను మునిగాను, ఎలా మునిగాను
అని ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడా? అలాగే మనం కూడా ఇప్పుడు సంసారంలో మునిగిపోయాం కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఇది దీనికి ఎలా బయటపడాలి అనేటువంటి ముందర ఆలోచించాలి కానీ ఇంకా అవన్నీ ఆలోచించడం కుదురుతుందా? ఎవడు ఏమైనా చేస్తాడా ఆ పని ఎవడైనా సరే? అలాగా ఈ జనన మరణ పరిభ్రమణం నుంచి కూడా బయటపడడానికి శోధన చేయాలి. అలా మనం చేసేటువంటి శోధన, చింతన, సాధన అంతా కూడా ఆ భగవంతుడిపై మళ్ళించి ఆ భగవంతుడి గురించి చేసామంటే అది మనకి ఈ సంసారం నుంచి విముక్తి కలిగిస్తుంది అనేటువంటి అద్భుతమైన సందేశం ఈ శివానందలో మనకి ప్రతి శ్లోకంలో కనబడుతుంది. అందులో ముఖ్యంగా ఈ శ్లోకంలో కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఈశ్వరుడు లీలగా చేశాడంటే ఆడుకోవడానికి చేశాడు. మనం అంతా ఆడుకున్న ఆయన ఆడుకున్న ఆట బొమ్మలం అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ ఈశ్వరుడు చేసిన లీల సామాన్యులకి ఎలా అంతపడుతుంది? మనం అంతా సామాన్యులం కదండి. గొప్ప గొప్ప వాళ్ళకి అంతపడుతుంది, అటువంటి సామాన్యులకు మనకింత అది అంతపడుతుందండి. ఇది అందుకని ఈ సృష్టి ఎందుకు చేశాడు అని దానికి సమాధానం చెప్తే ఇది ఆయన లీల, అదొక్కటే దీని సమాధానం. లోకవస్తు లీలా కైవల్యం అన్నారు బ్రహ్మసూత్రాలు. అంటే సృష్టి అంతా కూడా ఈశ్వర లీల మాత్రమే. లీల అంటే ఏమిటండి? క్రీడ అంటే మనం ఆడుకుంటే ఆట అవుతుంది, ఆయన ఆడితే లీల అంటారు, అంతే. ఇదంతా సృష్టి అంతా అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఆయన ఆడుకునేటువంటి ఆట అని మనం అనుకుని ఆట ఆయనతో కూడా మనం ఆడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు వేదన ఎందుకు ఉంటుందండి? అది పరమాత్మ ఈ సృష్టి ఎందుకు చేశాడు అనేది ఒకటే సమాధానం చెప్తారని. ఆయన స్వభావరీత్యా చేసిందే ఈ సృష్టి అంతా అని మాండుక్య కారికల్లో గౌడపాదుల వారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు మనకి ఊపిరి తీసుకోవడం అది మన స్వభావం కదండి. మనం పడుకున్నా మేలుకున్నా నిద్రపోయినా ఏమైనా మనం ఊపిరి తీసుకుంటూ ఉంటాం, మన స్వభావం. అలాగే సృష్టి చేయడం అనేటువంటి పరమాత్మకి స్వభావము. ఆడుకోవాలి, వీళ్ళందరినీ ఒక ఆడుకోవడానికి ఆడు బొమ్మలు కావాలి, అందుకని వీళ్ళందరినీ సృష్టిస్తాను, మళ్ళీ మన కర్మఫలాన్ని బట్టి మళ్ళీ సృష్టిస్తూ ఉంటాను, ఈ విధంగా అనమాట. అందుకని ఆయన ఆడేటువంటి ఆట ఇది. అందుకని నాకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినప్పుడు కూడా అన్నీ కలిపి ఆయనతో కలిపి నేను ఆడుకుంటా అనుకో, ఇంకా నాకు గొడవే ఉంది, నాకు అసలు బాధే ఉంటుంది, నాకు రాగద్వేషాలు ఎందుకు ఉంటాయి, ఈ ప్రపంచంలో నేను కష్టపడిపోతున్నా భావన ఎందుకు నాకు ఉంటుంది? అందుకని ఆయనతో కలిసి నేను శుభ్రంగా ఆడుకుంటే సరిపోతుంది కదా. అప్పుడేమవుతుంది? ఈ జీవితమే ఒక ఆనంద క్రీడ అయిపోతుంది. ఈ జీవన రంగమే క్రీడారంగం అయిపోతుంది అనమాట. అప్పుడు మైదానం ఉందండి, మైదానంలో అందరూ ఆడుకుంటారా? అలాగే శుభ్రంగా మనం కూడా ఆయనతో కలిపి ఆడుకుంటే సరిపోతుంది కదా. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు తెలుసా అమ్మవారితోటి? అమ్మా నువ్వు యంత్రినివి, నేను యంత్రాన్ని అన్నాడు. అంటే యంత్రం నడిపించేది ఆవిడ, ఈ యంత్రంగా తిరిగేవాడు ఈయన. జీవుడేమో యంత్రంగా తిరుగుతూ ఉంటాడు, యంత్రంగా నడిపించేది ఆయన. అదే అనమాట మొత్తం అంతా కూడా. ఆ పరమాత్మని ఎలా ఆడిస్తే మనం అలా ఆడతాం అనమాట. అదే అనమాట. అందుకని మేమందరం కూడా నీ ఆట వస్తువులం. ఈ ఆట బొమ్మలన్నీ కూడా నీవే కనుక వీటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా నీదే. అందుకని మనల్ని ఎవడ ఆడిస్తున్నాడో వాణ్ణి అంట పెట్టుకుంటే ఈ రాగద్వేషాలు, ఇష్టాలు, ప్రాపంచిక భావాలు వంటివన్నీ కూడా పోతాయి కదా. ఇవన్నీ వాడు చేసే ఆట అనుకుంటాను. అందుకని ఈ ప్రపంచానంతా, ఈ జగత్తునంతటిని కూడా ఈశ్వర లీలగా మనం భావించి ఈ జగత్తుతోటి మనం మమేకం కాకుండా జగదీశ్వరుని అంటి పెట్టుకున్నాం అనుకోండి, అదే అభ్యాసము. అదే ఆ అభ్యాసమే సాధన అవుతుంది అనమాట. మనం పొందేటువంటి ఈ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఆయన చేసేటువంటి రక్షణలో భాగమే అనమాట. అవన్నీ కూడా మన కర్మలకు ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనుకోవాలి. చూసారా? అంటే అనమాట భగవంతుని ఒక డాక్టర్ అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఆ డాక్టర్ సూది పొడిచినా పొడిపించుకుంటాం, కావాలని పొడిపించుకుని డబ్బులు కూడా ఇస్తాం. కత్తితో కోసినా కోయించుకుంటాం, సర్జరీ అని చెప్పేసి డబ్బులు ఇస్తాం ఆయనకి. మరి ఆ భగవంతుడు కూడా మనకి కష్టాలు ఇవన్నీ ఇస్తున్నాడు అంటే ఆయన పెద్ద డాక్టర్. మనకి ఆయన మన కష్ట సుఖాలని కూడా ఆయన పెద్ద ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనమాట. అందుకే వేదనలు కూడా ఆయన్ని భిషక్ అంటారన్నమాట. భిషక్ అంటే వైద్యుడు అని అర్థం అనమాట. రుద్రంలో కూడా చెప్తారు ఈ మాట. భవరోగహరుడు ఆయన. అంటే భవరోగాన్నే పోగొట్టగలిగిన వాడికి మామూలు మన రోగాలు పోగొట్టడం ఎంత అండి. చూడండి, మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా
గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం అని ఉంటుంది అనమాట. భవ అంటే ఏంటి? సంసారంలోని రోగాలు. ఈ సంసారంలోని రోగాలు పోగొట్టగలిగిన, అసలు భవం అనేటువంటిదే లేకుండా ఆ రోగాన్నే పోగొట్టగలిగినప్పుడు రెండు కూడా ఎవరికి? ఆయనకి సాధ్యం. అంటే మనకి లౌకికంగా ఉన్న ఈ రోగాలు కావాలన్నా, ఈ రోగాలకన్నిటికీ మూలమైనటువంటి భవ అనేటువంటి సంసారం అనేటువంటి రోగాన్ని పోగొట్టుకోవాలన్నప్పుడు కూడా ఎవరు చేయగలడు? ఆయనే చేయగలడు. అందుకని ఆయన మనం రక్షించాలి. అందుకని ఇక్కడ భిషక్ అంటే వైద్యుడు, భేషజి అంటే ఔషధం. భిషక్కు భేషజి కూడా రెండు ఒకటే. మామూలుగా మనకు చూసినట్లయితే డాక్టర్ వేరు, మందు వేరు. ఇక్కడ అలా కాదు. భిషక్కు భేషజి అంటే వైద్యుడు, ఔషధం రెండు కూడా ఆయన అనమాట. అందుకని భవరోగ వైద్యుడు అనేటువంటి శివుని మనకు సంరక్షణగా ఆ శంకర భగవత్పాదులు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు ఆ సాక్షాత్ శంకర స్వరూపం ఆయన. అందుకని ఆ శంకరులకి ఒక్కసారి మనం పాదాభివందనం చేస్తూ నమో నమ శంకర పార్వతీభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.